హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. సో నైట్ హోటల్ రూమ్కి వెళ్ళి రెస్ట్ తీసుకొని మళ్ళీ మార్నింగ్ వచ్చేసాము. సో మార్నింగ్ ఇప్పుడేమో లిబర్టీ స్టాచ్యూ దగ్గర ఉన్నాము. సో ఐ థింక్ యూ షుడ్ సీ సమ్వేర్ లిబర్టీ స్టాచ్యూ హియర్. కిధర్ లిబర్టీ స్టాచ్యూ? వీడియోలో కనిపిస్తుందా? సో చూసారుగా, చాలా దూరంలో కనిపిస్తుంది లిబర్టీ స్టాచ్యూ. సో యాక్చువల్గా లిబర్టీ స్టాచ్యూ దగ్గర పార్కింగ్ లాట్ ఉంటుంది, ఫెర్రీ పార్కింగ్ లాట్ అని చెప్పి. సో అది చాలా తక్కువ పడిద్ది అనమాట, కాస్ట్ $7కి ఆల్మోస్ట్ 1 డే పగలంతా పార్కింగ్ చేసుకోవచ్చు. సో మేము ఇప్పుడు వెళ్ళి ఫెర్రీ స్టేట్ పార్క్ వెళ్ళి టికెట్స్ తీసుకొని లిబర్టీ స్టాచ్యూ దగ్గరికి వెళ్ళాలన్నమాట. అది ప్లాన్. సో ఈరోజు మేము ప్లాన్ చేసిన ప్లేసెస్ ఏంటంటే, ఫస్ట్ స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ చూడాలి. స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ చూసిన తర్వాత బ్రూక్లిన్ బ్రిడ్జ్ చూడాలి. అండ్ ఆఫ్టర్ బ్రూక్లిన్ బ్రిడ్జ్ WTC వరల్డ్ ట్రేడ్ సెంటర్లో 100th ఫ్లోర్కి వెళ్ళి అక్కడ నుంచి పెనరోమిక్ వ్యూస్ చూడాలి. సో ఇవన్నీ ప్లాన్ చేసాం. ఎలా జరిగిద్దో తెలీదు. లెట్స్ సీ హౌ ఇట్ గోస్. What is it saying? Stop the socialist. Vote down and save NYC, New York. వాడెవడో మంచి ఫ్రస్ట్రేషన్ మీద ఉన్నాడు. ఓట్ చేసి సేవ్ న్యూయార్క్ అని ఫ్లైట్లో తిప్పుతున్నారు. సో యాక్చువల్గా అక్కడ బిల్డింగ్ కనిపిస్తుంది కదా, అది WTC బిల్డింగ్. సెప్టెంబర్ 9/11లో కూలిపోయినాయి కదా 2 టవర్స్. సో ఆ బిల్డింగ్కి కిందనే WTC మెమోరియల్ కూడా ఉంటుంది, జస్ట్ లైక్ ఏ రిమెంబర్ కింద ఎవరెవరు చనిపోయారు అదంతా. సో టైం ఉంటే అక్కడికి కూడా వెళ్ళొచ్చు. సో ప్రజెంట్ అయితే ఇంకా ఫెర్రీ ఎక్కడానికి ఆన్ ది వే వెళ్తూనే ఉన్నాం. ఎస్, చూస్తున్నారు స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ ఎక్కడో దాక్కొని ఉంది. అండ్ అక్కడ మన మెట్రో స్టేషన్, ఫెర్రీ స్టేషన్, అక్కడికి వెళ్ళి ఐ థింక్ వీ హ్యావ్ టు టేక్ ద ఫెర్రీ. సో చూస్తున్నారుగా, స్కైలైన్ న్యూయార్క్. ఇంకా మంచి మంచి స్కైలైన్, చాలా పెద్ద స్కైలైన్ న్యూయార్క్ది. సో అది సెక్యూరిటీ చెక్ ఇన్ ఏరియా. సో లిబర్టీ స్టాచ్యూ టికెట్స్ తీసుకున్నాము. సెక్యూరిటీ లోపల ఎయిర్పోర్ట్ లెవెల్ సెక్యూరిటీ ఉందన్నమాట. స్క్రీనింగ్ మొత్తం, బెల్ట్లు, వాచ్లు అన్నీ ఇప్పదీశారు, బట్టలు తప్ప. సో అది అయిన తర్వాత అక్కడ ఫెర్రీ బోర్డింగ్ పాయింట్ అనుకుంటా, ఐ థింక్ దట్స్ ద ఫెర్రీ. సో అక్కడికి వెళ్ళాలి. యు సీ సిటీ స్కైలైన్ ఎంత అందంగా కనిపిస్తుందో. దట్స్ ద బ్యూటీ, బ్లూ వాటర్ అండ్ బ్లూ సిటీ. సో ఇప్పుడు వెళ్ళి ఫెర్రీ ఎక్కాలి. ఎంత బ్లూగా ఉంది అసలు ఆ వాటర్. అది Can we stop at Battery Park while coming back? No? You could jump on the Battery Park ferry from the Statue of Liberty, but then once you go to Battery Park, your ticket's done. You can't get back on the boat. Oh, okay. So from Statue of Liberty, we can hop on to a Yes. ferry which goes to Battery Park. Yes. Okay, fine. Thank you. Just watch your step here, right beside. Yeah. సో యాక్చువల్లీ ఏం జరుగుతుందంటే, స్టాచ్యూ ఆఫ్ లిబర్టీకి వెళ్తాము, బట్ అక్కడ నుండి మేము మళ్ళీ బ్రూక్లిన్ బ్రిడ్జ్కి వెళ్ళాలి. సో వీళ్ళు ఏమంటున్నారంటే, స్టాచ్యూ ఆఫ్ లిబర్టీకి వెళ్ళండి, మళ్ళీ ఈ ఫెర్రీ ఎక్కద్దు, బ్యాటరీ పార్క్ వెళ్ళే ఫెర్రీ ఎక్కితే యూ క్యాన్ టేక్ స్టేషన్ అండ్ గో టు బ్రూక్లిన్ బ్రిడ్జ్. సో అక్కడ నుంచి ఫెర్రీ మారాలి మళ్ళీ.
let me have your attention. ఆహా, దారిలో తీసుకొచ్చి ఏదో ఎల్లిస్ ఐలాండ్ అని చెప్పి పడేశారు. అది ఫెరీలోంచి అందరు దిగుతున్నారు. ఇంకా మనకి స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ అక్కడే ఉంది. నేషనల్ మ్యూజియం ఆఫ్ ఇమిగ్రేషన్ ఏందిరా బాబు. ఇమిగ్రేషన్ మ్యూజియం ఏముంటుందో ఏమో చూడాలి. సో ఫైనల్గా ఎల్లిస్ ఐలాండ్ వచ్చాము. సో దీని థీమ్ ఏంటంటే ఇమిగ్రేషన్కి లాంగ్ బ్యాక్ ఎలా వచ్చేవాళ్ళు చూసారా, హిస్టారిక్ బ్యాగేజ్ రూమ్ అంట. సో వాళ్ళు లాంగ్ బ్యాక్ వచ్చారు, ఎలా వచ్చారు చూడండి, ఎలా ఇమిగ్రేషన్ వేరే కంట్రీ నుంచి జనాలు వస్తున్నారు. సో న్యూయార్క్ అంటేనే ఇట్స్ ల్యాండ్ ఆఫ్ ఇమిగ్రేషన్ కదా. వాళ్ళు తెచ్చుకున్న సామాన్లు ఎలా ఉన్నాయి, సో వాళ్ళ బ్యాగేజ్ రూమ్స్, వాళ్ళ ట్రంక్ పెట్టెలు, సో ఇవన్నమాట. అది చూడండి వాళ్ళు లైన్లో ఎలా నించొని ఉన్నారు ఇమిగ్రేషన్ క్లియర్ చేయడానికి. సో ఇవన్నీ ఇది హిస్టారిక్ ప్లేస్. ఫస్ట్ ఎల్లిస్ ఐలాండ్ గుండానే వీళ్ళంతా ఆల్మోస్ట్ 10 lakh పీపుల్ ఇమిగ్రేషన్ అయ్యారన్నమాట. సో అది ఈ ఇమిగ్రేషన్ మ్యూజియం. సో అలా షిప్పుల్లో వచ్చిన వాళ్ళని ఇక్కడ చూడండి. ఫస్ట్ వాళ్ళకి ఏమన్నా జబ్బులు ఉంటే ఫస్ట్ ట్రీట్మెంట్ చేస్తారంట. సో వాళ్ళకి మెడిసిన్ ఇచ్చి క్వారంటైన్ చేసి అప్పుడు లోపలికి వదులుతారు. అప్పుడు మెడికల్ ఎక్విప్మెంట్ ఇదంతా. సో యాక్చువల్గా మేము డిస్కస్ చేస్తున్నాము, ఆ మూల అక్కడ స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ ఉందన్నమాట. ఇది మధ్యలో రివర్ సమ్ సీ. సో బేసికల్లీ దీని మధ్యలో బార్డర్ ఉంది న్యూ జెర్సీ న్యూయార్క్ది. సో టెక్నికల్లీ మేము ఇంకా న్యూ జెర్సీలోనే ఉన్నాం. ఈ రివర్ దాటి అటు వెళ్తే వీ విల్ బీ ఇన్ న్యూయార్క్ అనమాట. ఎంత కన్ఫ్యూజన్గా ఉందో, న్యూ జెర్సీలో ఉన్నామా న్యూయార్క్లో ఉన్నామా ఎత్తుక్కోవాల్సి వస్తుంది. అయిపోయింది. ఎల్లిస్ ఐలాండ్ నుంచి మళ్ళీ స్టాచ్యూ ఆఫ్ లిబర్టీకి స్టార్ట్ అయ్యాము. అదిగోండి స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ. ఇప్పుడు ఈ బాతులు ఏం చేస్తాయి, మాదేమో బోట్ ఇక్కడ ఉంది. ఈ బాతులు పారిపోతాయా లేకపోతే దే కెన్ ఫ్లై. సబ్ గాయబ్. వచ్చేసాం ఆల్మోస్ట్ స్టాచ్యూ ఆఫ్ లిబర్టీకి. ఫెర్రీ మొత్తం ఫుల్గా నిండిపోయారు. సో అలా ఫెర్రీ దిగి ఇటు వస్తే స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ బ్యాక్ సైడ్ ఉన్నాము. ఇక్కడ ఏదో ఫొటోస్ ఆడియో టూర్ పికప్ చేసుకోవాలనుకుంటా. నెక్స్ట్ అక్కడ చూడండి స్కై లైన్ ఎలా కనిపిస్తుందో. ఇంకా చుట్టూ తిరిగి స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ దగ్గరికి వెళ్ళాలి. ఎంత ప్రశాంతంగా ఉందో నడుస్తుంటే ఇలా.
చల్తే క్యా పైకి వెళ్దాం అనుకున్నాం కానీ మాకు ఇంట్రెస్ట్ లేదు, ఇంకా కవర్ చేయాల్సిన ప్లేసెస్ చాలా ఉన్నాయి. సో అందుకని వచ్చాము, లిబర్టీ చూసాము. బై ది వే స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ ఏంటంటే అమెరికన్ ఇండిపెండెన్స్ డేకి ఫ్రాన్స్ సంథింగ్ గిఫ్ట్గా ఇచ్చారన్నమాట దీన్ని, అందుకే దాన్ని స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ అంటారు. సో మళ్ళీ అక్కడ ఉంది చూడండి ఫెర్రీ. పైన క్రౌన్ పాస్ తీసుకోవాలనుకుంటా, బట్ అక్కడికి వెళ్ళినా పెద్దగా వ్యూ తేడా ఏం ఉండదు, అందుకని ఇంకెళ్ళిపోదామని మా ఆవిడ గోల్ చేస్తుంది. సో ఈ స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ స్టోరీ ఏంటంటే ఇండిపెండెన్స్ డే అప్పుడు 1886లో ఫ్రాన్స్ గిఫ్ట్గా ఇచ్చిందనమాట. సో ఆ గిఫ్ట్గా ఇచ్చినప్పుడు కింద ఈ పెడెస్టల్ పార్ట్ ఉంది కదా, ఇదంతా యుఎస్ గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ. సో పైన లేడీ ఉంది కదా, సో అదంతా ఫ్రెంచ్ గవర్నమెంట్ ఫ్రాన్స్ కట్టిందనమాట. సో ఇది మొత్తం మేడ్ ఇన్ ఫ్రాన్స్, పైన లేడీ మొత్తము. బట్ దాన్ని 350 పీసెస్ కింద ముక్కలు చేసి ఫ్రాన్స్ నుండి యూఎస్కి షిప్ చేశారు. సో ఈ 350 పీసెస్ ముక్కలుగా పంపించినప్పుడు దాన్ని మొత్తం తీసుకొచ్చి ఇక్కడ అసెంబుల్ చేసి లేడీ ఆఫ్ హోప్ని మళ్ళీ ఇక్కడ పెట్టారనమాట. సో అది ఒక పీస్ కాదు, 350 ముక్కలు అనమాట. అన్నీ కలిపితే ఆ పెద్ద లేడీ బొమ్మ అయింది. సో ఎవరన్నా చూసినప్పుడు ఇట్స్ ఏ సింబల్ ఆఫ్ ఫ్రీడమ్, ఫ్రెండ్షిప్ అనమాట బిట్వీన్ బోత్ ద ఫ్రాన్స్ అండ్ యూఎస్. అది ఈ స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ స్టోరీ. ఫెర్రీ వచ్చేసింది, పరిగెత్తాలి, ఫెర్రీ వచ్చేసింది. సో నెక్స్ట్ స్టాప్ వచ్చేసరికి బ్యాటరీ పార్క్ వెళ్ళాలి. సో టాటా బాయ్ వెళ్ళిపోతున్నాము. సో అదనమాట, చూస్తున్నారా, ఇదేమో న్యూ జెర్సీ సైడ్, ఇదేమో న్యూయార్క్ సైడ్. న్యూయార్క్ సైడ్ పెద్దది బిల్డింగ్ ఉంది కదా, అది వన్ వరల్డ్ ట్రేడ్ సెంటర్ అనమాట. అక్కడే మన 9/11 బిల్డింగ్స్ పడిపోయింది. సో ఇది న్యూ జెర్సీ సైడ్ అండ్ న్యూయార్క్ సైడ్.